ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా తన పార్టీని వదిలిపెట్టి వేరే పార్టీలోకి వెళ్ళనట్లు రాఘవ్ చెడ్డాపై చాలా మంది బాధపడుతున్నారు. ఎందుకు వెళ్ళిండు అనేది. అసలు మన తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ కన్నా ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులే ఎక్కువగా బాధపడుతున్నారు బీజేపీలోకి ఎందుకు చేరిండ్రని. ఇప్పుడు కాంగ్రెస్ విషయానికి వస్తే మన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్రమబంధంగా కాంగ్రెస్లోకి చేర్చుకున్నారు. ఇప్పటికీ కొన్ని మాటలు వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తారు, వీళ్ళేమో కాంగ్రెస్ కండోలు కప్పుకొని ఉన్నారు. ఇంత అక్రమ బంధంతో కాంగ్రెస్లో ఉన్నారు. అదేవిధంగా ఆయారాం గాయారాం అనే మాట వచ్చిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. కాంగ్రెస్ పార్టీ తన బలమైన రాజకీయ పార్టీలోకి చిన్న చిన్న పార్టీ నాయకులని చేర్చుకుంటున్నారని ఆయారాం గాయారాం అనే మాట వచ్చింది. వీళ్ళు రాఘవ్ చెడ్డా అక్రమంగా మాత్రము బీజేపీలోకి రాలేదు. 3/2 వంతు రాజ్యాంగ బద్దంగానే 7 మంది ఎంపీలతోని బీజేపీలోకి చేరిండు. అంత బాధపడే అవసరం ఏం లేదు అసలు.